బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న అతన్ని 3 రోజులు విచారణ చేయనున్నారు. యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ని 3 రోజుల పాటు విచారణ చేయనున్నారు పోలీసులు. ప్రస్తుతం చంచల్గూడ రిమాండ్లో ఉన్న మస్తాన్ సాయిని అయితే పోలీసులు విచారణ చేయనుందగాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా 3 రోజులు మస్తాన్ సాయిని విచారించనున్నారు. ఇప్పటికే అటు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూడా ఆయన్ని అటు చంచల్గూడ జైల్లో ఉంచిన మస్తాన్ సాయిని అయితే ఇప్పుడు 3 రోజులు కూడా విచారించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి అటు పోలీసులు అయితే మస్తాన్ సాయిని 3 రోజులు విచారించేందుకు కూడా ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? అప్డేట్స్ ఏంటి? మస్తాన్ సాయికి సంబంధించి ఆయన డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం, అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా తీసి హార్డ్ డిస్క్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి కూడా లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మస్తాన్ సాయిని అతనికి సహకరించినటువంటి మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించడంతో చంచల్గూడలో ఉన్నటువంటి మస్తాన్ సాయిని కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మస్తాన్ సాయికి సంబంధించి కేసులో వివరాల కోసం కస్టడీలో విచారించనున్నారు. అతనిపై వచ్చిన ఆరోపణలు, పోలీసులు సేకరించిన ప్రాథమిక ఆధారాలకు సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ కోసం కూడా ఆ మస్తాన్ సాయిని విచారించనున్నారు. అయితే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఏముంది, అసలు ఎన్ని వీడియోలు ఉన్నాయి అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. దానికి సంబంధించి పూర్తి విచారణ తర్వాతనే వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మస్తాన్ సాయి అనేక డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు కాబట్టి ఆ డ్రగ్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు, లేదంటే మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. ఇక ఈ వీడియోలు ఏవైతే బ్లాక్ మెయిల్ కి సంబంధించిన వీడియోలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ 3 రోజుల పాటు మస్తాన్ సాయికి సంబంధించి విచారించబోతున్నారు. అయితే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఒకటే ఉందా, ఇంకా ఎక్కడెక్కడ హార్డ్ డిస్క్ లో ఇలాంటి వీడియోస్ సేవ్ చేసి పెట్టుకున్నాడా, లేకుంటే ఎంతమందిని ఇప్పటివరకు బ్లాక్ మెయిల్ చేశాడు, ఈమెన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మస్తాన్ సాయిని తీసుకొని పోలీసులు రావడం జరిగింది. అక్కడ విచారణ ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారించి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే అవకాశం కనబడుతుంది. 3 రోజుల పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి మస్తాన్ సాయిని విచారించబోతున్నారు నార్సింగ్ పోలీసు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.